అరిస్టోజైమ్ సిరప్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్ సిరప్. జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి సహాయపడే సిరప్. ఇందులో సాధారణంగా ఫంగల్ డయాస్టేజ్ 50 ఎంజీ మరియు పెప్సిన్ 10 ఎంజీ ఉంటాయి. ఫంగల్ డయాస్టేజ్ ఒక డైజెస్టివ్ ఎంజైమ్. మనం తినే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ను చిన్న భాగాలుగా విడగొట్టి సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు బరువుగా అనిపించడం వంటి సమస్యలు తగ్గడంలో సహాయపడుతుంది. పెప్సిన్ కూడా ఒక డైజెస్టివ్ ఎంజైమ్. ఇది ఆహారంలో ఉన్న ప్రోటీన్స్ను చిన్న భాగాలుగా విడగొట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. యూజెస్: అజీర్ణం తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్ సమస్యలో ఉపయోగిస్తారు. భోజనం చేసిన తర్వాత కడుపు బరువుగా అనిపించినప్పుడు ఉపయోగిస్తారు. ఆకలి తక్కువగా ఉండే వాళ్ళలో జీర్ణక్రియ మెరుగుపరచడానికి డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. జీర్ణ ఎంజైమ్లు తక్కువగా ఉన్న కొన్ని పరిస్థితుల్లో కూడా ఉపయోగిస్తారు. డోసేజ్: ఈ సిరప్ను డాక్టర్ సూచించిన మోతాదులోనే వాడాలి. ప్రతిసారి వాడే ముందు బాటిల్ను బాగా షేక్ చేయాలి. మెజరింగ్ కప్ లేదా స్పూన్తో సరైన మోతాదులో తీసుకోవాలి. సాధారణంగా భోజనం చేసిన వెంటనే తీసుకోవాలని సూచిస్తారు, ఎందుకంటే అది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. డాక్టర్ సలహా లేకుండా ఎక్కువ కాలం వాడకండి. సైడ్ ఎఫెక్ట్స్: కొంతమందిలో వికారం, మలబద్ధకం, చర్మంపై దద్దురు లేదా దురద రావచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ప్రికాషన్స్: ఈ సిరప్లోని పదార్థాలకు అలర్జీ ఉంటే వాడకండి. జీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటే ఈ సిరప్ను మాత్రమే నమ్మకుండా అసలు కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్ను సంప్రదించండి. సమతుల్య ఆహారం మరియు తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. ఇంపార్టెంట్ పాయింట్స్: అరిస్టోజైమ్ సిరప్ ఆకలిని పెంచే టానిక్ కాదు. ఇది ప్రధానంగా జీర్ణక్రియకు సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్ సిరప్. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తే లేదా తరచూ అజీర్ణం వస్తే కారణం తెలుసుకోవడానికి డాక్టర్ను సంప్రదించండి. ఈ సిరప్ లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది, కానీ ప్రతి జీర్ణ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. ఇలాంటి మరిన్ని మెడికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.